ఖమ్మం టీడీపీ కార్యాలయం వీర్రా చెస్ డైరెక్టర్ వీరన్న ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరిగింది. ఈ చెస్ టోర్నమెంట్లో 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీదారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి చెస్ ఆటగాళ్లను శాలువాలతో సన్మానించారు. టోర్నమెంట్ విజేతలకు వీరన్న బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షుడు యలమందల జగదీష్, చెస్ అభిమానులు, రాష్ట్ర స్థాయి ఆటగాళ్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. నా పేరు వీరన్న. నేను ఖమ్మం నివాసిని. మన ఖమ్మంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడమైనది. ఇంతటి ప్లాట్ఫామ్ కోసం మేము గత నెల రోజుల నుంచి కష్టపడ్డాము. అనుకున్న దానికంటే ప్లేయర్స్ డబల్ వచ్చారు. వాళ్ళ కోసం చాలా ఘనంగానే ఏర్పాట్లు చేశాము. వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చాము. ప్లేయర్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఘనంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించనైనది. ఇలాంటి టోర్నమెంట్స్ మేము భవిష్యత్తులో కూడా ఇంకా చాలా గ్రాండ్గా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. నేను మన ఖమ్మం నుంచి పిల్లలందరూ కూడా వేరే వేరే రాష్ట్రాలకి, వేరే వేరే జిల్లాలకి వెళ్ళి టోర్నమెంట్లు ఆడి వస్తున్నారు. అది తెలిసి నాకు కూడా చాలా బాధేసి ఈ టోర్నమెంట్లు మన ఖమ్మంలో కూడా మనం నిర్వహించాలి. మనం ఎందుకు నిర్వహించుకోకూడదు? ఇక్కడ మనకి అసలు ఇక్కడ ఎంతమంది ప్లేయర్లు ఉన్నారు ఏంటి అని మాకు తెలియదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. మన జిల్లా నుంచి కూడా మంచి మంచి ప్లేయర్లు ఉన్నారని ఈరోజే మాకు కూడా తెలిసింది. ఇంకా ఎంతమంది వాళ్ళల్లో నైపుణ్యం ఉంది అనేది తెలుసుకోవడం కోసం మేము రానున్న రోజుల్లో ఇంకా గ్రాండ్గా వేరే టోర్నమెంట్లు మేము కండక్ట్ చేస్తాము. ఇప్పుడు మేము రాష్ట్ర స్థాయిలో ఈ టోర్నమెంట్ను నిర్వహించాము. ఈ టోర్నమెంట్ కోసం వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు. రానున్న రోజుల్లో మేము జాతీయ స్థాయిలో మరియు ఫెడరేటెడ్ టోర్నమెంట్స్ కూడా నిర్వహిస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం